వెల్కమ్ టు ఫిజిక్స్ కాన్సెప్ట్స్ క్లాసెస్. వర్క్ ఎనర్జీ పవర్లో లాస్ట్ ఎస్ఏ క్వశ్చన్ అమ్మ. టోటల్ 3 ఉంటాయని చెప్పాను మీకు. ఆల్రెడీ 2 ఎక్స్ప్లెయిన్ చేసాం మన ప్రీవియస్ వీడియోస్లో. ఇది లాస్ట్ క్వశ్చన్. సో కొలిజన్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొలిజన్స్, ఎక్స్ప్లెయిన్ వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్. ఫస్ట్ కొలిజన్ అంటే ఏంటో చూద్దాం. ద స్ట్రాంగ్ ఫిజికల్ ఇంటరాక్షన్ బిట్వీన్ టూ బాడీస్ which exchange their momenta in a short interval of time. ఇంకొకసారి, ఏ స్ట్రాంగ్ ఫిజికల్ ఇంటరాక్షన్, టూ బాడీస్ ఒకదానికోటి మధ్య ఇలా కొలిజన్ జరగాలమ్మా. ఎంత టైము? షార్ట్ ఇంటర్వల్ ఆఫ్ టైం, చాలా తక్కువ టైం జరగాలి. ఇలా జరిగినప్పుడు ఈ ఫస్ట్ బాడీ యొక్క మొమెంటం సెకండ్ బాడీకి, సెకండ్ బాడీ మొమెంటం ఫస్ట్ బాడీకి ఎక్స్చేంజ్ అవటాన్ని కొలిజన్. The strong physical interaction between two bodies which exchange their momenta after collision, ఇదంతా ఇప్పుడు in a small interval of time is called collision. What are the different types of collision? First one, elastic collision. Elastic collision. Elastic collision అంటే the collision in which both momentum and kinetic energy are conserved. Both momentum and kinetic energy are conserved. Both momentum and kinetic energy are conserved. కొత్త పదం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కన్జర్వ్డ్? కన్జర్వ్డ్ మీన్స్ కాన్స్టెంట్ అని. అంటే మొమెంటం కైనటిక్ ఎనర్జీ రెండు కాన్స్టెంట్గా ఉంటే దాన్ని ఏమంటాం? ఎలాస్టిక్ కొలిజన్. ద కొలిజన్ ఇన్ విచ్ బోత్ మొమెంటమ్ అండ్ కైనటిక్ ఎనర్జీ ఆర్ కన్జర్వ్డ్ ఈజ్ కాల్డ్ ఎలాస్టిక్ కొలిజన్. ఏంటి దీని ఎగ్జాంపుల్? కొలిజన్ బిట్వీన్ న్యూక్లియై అండ్ ఫండమెంటల్ పార్టికల్స్ కొలిజన్ బిట్వీన్ న్యూక్లియై అండ్ ఫండమెంటల్ పార్టికల్స్. ఫండమెంటల్ పార్టికల్స్ అంటే ఎలక్ట్రాన్, ప్రోటాన్ అటువంటివి. న్యూక్లియస్కి ఫండమెంటల్ పార్టికల్కి మధ్య ఉన్న కొలిజన్. అంటే ఇవన్నీ మన కంటికి కనిపిస్తాయా? కనిపించవు. సో ఈ కంటికి కనపడినటువంటి 2 పార్టికల్స్ మధ్య కొలిజన్ జరిగితే దాని మొమెంటం కానీ కైనటిక్ ఎనర్జీ కానీ ఏమైనా చేంజ్ అవుతుందా? అవ్వదు. కాబట్టి ద కొలిజన్ ఇన్ విచ్ బోత్ మొమెంటమ్ అండ్ కైనటిక్ ఎనర్జీ ఆర్ కన్జర్వ్డ్ ఈజ్ కాల్డ్ ఎలాస్టిక్ కొలిజన్. ఓకేనమ్మా. నెక్స్ట్, ఇన్ఎలాస్టిక్ కొలిజన్. ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అంటే ద కొలిజన్ ఇన్ విచ్ మొమెంటం ఓన్లీ కన్జర్వ్డ్ బట్ నాట్ కైనటిక్ ఎనర్జీ. మొమెంటం మాత్రమే కాన్స్టెంట్గా ఉండి కైనటిక్ ఎనర్జీ కాన్స్టెంట్గా లేకపోతే ఆ కొలిజన్ ఏమంటాం? ఇన్ఎలాస్టిక్ కొలిజన్. ద కొలిజన్ ఇన్ విచ్ మొమెంటమ్ ఓన్లీ కన్జర్వ్డ్ బట్ నాట్ కైనటిక్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్. మరి దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటమ్మా? దీనికి ఎగ్జాంపుల్ మన రోడ్ల మీద చూస్తే యాక్సిడెంట్స్ మొత్తం ఇన్ఎలాస్టిక్ కొలిజన్, లేదా కొలిజన్ బిట్వీన్ బిలియర్డ్ బాల్స్. బిలియర్డ్ బాల్స్ అంటే ఐడియా ఉంది కదా? ఒక టేబుల్ ఉంటుంది, టేబుల్ మీద బాల్స్ ఉంటాయి, ఒక పెద్ద స్టిక్తో కొడుతూ ఉంటాం. ఆ గేమ్ని బిలియర్డ్ బాల్స్ అంటాం. సో వాటి మధ్య కొలిజన్ కూడా ఇన్ఎలాస్టిక్ కొలిజన్. అర్థమైందమ్మా? నెక్స్ట్, కొలిజన్ ఇన్ వన్ డైమెన్షన్. థర్డ్ వన్, కొలిజన్ ఇన్ వన్ డైమెన్షన్, ఆర్ దీన్ని హెడ్ ఆన్ కొలిజన్ అని కూడా పిలుస్తాం. హెడ్ ఆన్ కొలిజన్. కొలిజన్ ఇన్ వన్ డైమెన్షన్ ఆర్ హెడ్ ఆన్ కొలిజన్. దీని పేరులోనే ఉందమ్మా, వన్ డైమెన్షన్ అని. ఇటు చూడండి, ఏ అండ్ బి ఆర్ 2 బాడీస్, ఇట్స్ మాసెస్ ఆర్ m1 and m2. Its initial velocities are u1
అండ్ U2. ఎప్పుడు ఇదంతా బిఫోర్ కొలిజన్ జరగక ముందు ఇది డ్యూరింగ్ కొలిజన్ జరుగుతూ ఉన్నప్పుడు డ్యూరింగ్ కొలిజన్ని DC డ్యూరింగ్ కొలిజన్ జరిగిన తర్వాత వీటి వెలాసిటీస్ ఏమవుతాయి, చేంజ్ అవుతాయేమో. మాస్ ఏమీ చేంజ్ అవ్వదు, యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, వెలాసిటీ చేంజ్ అవుతుంది. సో V1 V2గా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఆఫ్టర్ కొలిజన్. సో ఇంతకు మన డెఫినేషన్ ఏంటో చూడండి. కొలిజన్ ఇన్ 1 డైమెన్షన్ అంటున్నాం అంటే బిఫోర్ కొలిజన్ బాడీస్ ఏ డైరెక్షన్లో మూవ్ అయ్యాయో ఆఫ్టర్ కొలిజన్ కూడా అదే స్ట్రైట్ లైన్గా మూవ్ అయితే ఆ కొలిజన్ ఇన్ 1 డైమెన్షన్ అంటాం. చూడండి ఒకసారి. ఇఫ్ ద 2 కొలైడింగ్ బాడీస్ బిఫోర్ కొలిజన్ అండ్ ఆఫ్టర్ కొలిజన్ ఆర్ మూవింగ్ ఇన్ ద సేమ్ స్ట్రైట్ లైన్ సచ్ కొలిజన్ ఈజ్ కాల్డ్ కొలిజన్ ఇన్ 1 డైమెన్షన్ ఆర్ హెడ్ ఆన్ కొలిజన్. అర్థమైందమ్మా? కొలిజన్ జరగక ముందు ఏ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉన్నాయో కొలిజన్ జరిగిన తర్వాత కూడా అదే స్ట్రైట్ లైన్గా మూవ్ అయితే ఆ కొలిజన్ ఇన్ 1 డైమెన్షన్ అంటాం. అర్థమైందా? ఇంతవరకు నోట్ చేయండి. నెక్స్ట్ డెరివేషన్ ఉంటుంది, పెద్ద డెరివేషన్. ఇంతవరకు నోట్ చేసుకుంటే అది చెప్దాం. చూడము. ఫ్రమ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం ఏంటి ఫార్ములా? బిఫోర్ కొలిజన్ ఈజ్ ఈక్వల్స్ టు ఆఫ్టర్ కొలిజన్. ఇప్పుడు ఇందాక డయాగ్రామ్ డ్రా చేస్తాం కదమ్మా. కొలిజన్ జరగక ముందు అంటే m1u1 ప్లస్ m2u2. కొలిజన్ జరగక ముందు u1 u2లం, కొలిజన్ జరిగిన తర్వాత v1 v2లు. సో ఆఫ్టర్ కొలిజన్ అంటే m1 v1 ప్లస్ m2 v2. ఏం డౌట్ ఉందా? ఫ్రమ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం బిఫోర్ కొలిజన్ ఈజ్ ఈక్వల్స్ టు ఆఫ్టర్ కొలిజన్ జరగక ముందు మొమెంటం అంటే ద ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ. సో m1 u1 ప్లస్ m2 u2 ఈజ్ ఈక్వల్స్ టు m1 v1 ప్లస్ m2 v2. ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ బాడీస్ మొత్తాన్ని ఒకవైపు తీసుకురండి, అంటే దీని ఇటు తీసుకురండి అమ్మ. ఈ m2 u2 ఇటు తీసుకొచ్చేసేయండి. ఏమవుతుంది? m1 u1 ఇటు తీసుకొస్తే మైనస్ కదా, m1 v1. ఈ వాల్యూ ఇటు తీసుకురండి అమ్మ, m2 v2 మైనస్ m2 u2. ఏం డౌట్ ఉందా దీనిలో? ఇప్పుడు ఈ రెంటిలో m1 కామన్గా ఉందా? ఆ m1ని కామన్ తీసేయండి. u1 మైనస్ v1, ఇక్కడ m2ని కామన్ తీస్తే v2 మైనస్ u2. ఇది ఈక్వేషన్ 1 అమ్మ. ఏమైనా డౌట్ ఉందా? సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం నుండి ఈక్వేషన్ 1 వచ్చింది. ఇది ఎలాస్టిక్ కొలిజన్ అమ్మ. యాజ్ ద కొలిజన్ ఈజ్ ఎలాస్టిక్ కొలిజన్. ఇన్ ఎలాస్టిక్ కొలిజన్ మొమెంటంతో పాటు కైనెటిక్ ఎనర్జీ కూడా కన్జర్వ్ అవుతుంది. ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. దేర్ఫోర్ కైనెటిక్ ఎనర్జీ బిఫోర్ కొలిజన్ ఈజ్ ఈక్వల్స్ టు కైనెటిక్ ఎనర్జీ ఆఫ్టర్ కొలిజన్. ఇప్పుడు ఇదే బిఫోర్ కొలిజన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ లాగా రాయాలి మనం. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? ½ mv². సో ఆ ఫార్ములా లాగా దీన్ని కన్వర్ట్ చేయాలమ్మా. చూడండి ఏమవుతుందో. ½ ఇంటూ m1 u1² ప్లస్ ½ ఇంటూ m2 u2². సో బిఫోర్ కొలిజన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ లాగా కన్వర్ట్ చేశాను. అలాగే ఆఫ్టర్ కొలిజన్ కూడా కన్వర్ట్ చేసేయండి. ½ ఇంటూ m1 v1² ప్లస్ ½ ఇంటూ m2 v2². మరి ఏం డౌట్ ఉందా దీనిలో? ఇప్పుడు ఈ రెంటిలో హాఫ్ కామన్గా ఉందా? ఇక్కడ హాఫ్ కామన్ ఉంది, ఇక్కడ హాఫ్ కామన్ ఉంది. ఆ హాఫ్ని కామన్ తీసి క్యాన్సిల్ చేసేయండి. అంటే అన్ని స్టెప్స్ రాస్తే పట్టదు. అర్థమైందా? కాబట్టి హాఫ్ని కామన్ తీసి క్యాన్సిల్ చేసాం. సేమ్ ఇందాకలాగానే ఫస్ట్ బాడీస్ అన్నిటిని ఒకవైపు, సెకండ్ బాడీస్ని ఇంకొక వైపు తీసుకువెళ్ళండి. సో m1 v1² ఇటు తీసుకొచ్చానమ్మా, m2 u2² ఇటు తీసుకురండి. చూడండి ఏమవుతుందో చెప్పండి మీరే. సో ఇక్కడ m1 ఇంటూ u1² మైనస్, దీన్ని తీసుకొస్తే మైనస్తేనా, m1 ఇంటూ v1². మా ఇక్కడ హాఫ్ కామన్ తీసి క్యాన్సిల్ చేయమని చెప్పాను, ఆ స్టెప్ రాయలేదు. నెక్స్ట్ ఇక్కడ m2 ఇంటూ v2²
దీన్ని తీసుకువెళ్తే మైనస్ కదా, m2 ఇంటూ u2 స్క్వేర్. ఈ రెండింటిలో m1 కామన్గా ఉంది, ఈ రెండింటిలో m2 కామన్గా ఉంది. సో కామన్ తీసేయండి. m1ని కామన్ తీస్తే u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్. ఇక్కడ m2ని కామన్ తీస్తే v2 స్క్వేర్ మైనస్ u2 స్క్వేర్. ఈక్వేషన్ 2 అమ్మ. ఏం డౌట్ ఉందా దీంట్లో? నెక్స్ట్ ఈక్వేషన్ 2/1 చేయండి అమ్మ. ఈక్వేషన్ 2/ఈక్వేషన్ 1. సో ఏంటి ఈక్వేషన్ 2? m1 ఇంటూ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో దీన్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా రాయొచ్చు మనం. ఏ ప్లస్ బి అంటే u1 ప్లస్ v1, ఏ మైనస్ బి అంటే u1 మైనస్ v1. ఏంటిదంతా? ఈక్వేషన్ 2 అమ్మ. బై ఈక్వేషన్ 1 అన్నాం కదా. ఏంటి ఈక్వేషన్ 1? m1 ఇంటూ u1 మైనస్ v1. సో ఈక్వేషన్ 2/ఈక్వేషన్ 1 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయిపోయిందమ్మ. అలాగే రైట్ హ్యాండ్ సైడ్ కూడా రాయండి. m2 ఇంటూ ఇది కూడా బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ ప్లస్ బి అంటే v2 ప్లస్ u2, ఏ మైనస్ బి అంటే v2 మైనస్ u2 హోల్ డివైడెడ్ బై ఎంత? ఈక్వేషన్ 1 అంటే m2 ఇంటూ v2 మైనస్ u2. చూడండి మేము క్యాన్సిల్ అవుతాయేమో, నేను క్యాన్సిల్ అవుతాయా? m1 క్యాన్సిల్, u1 మైనస్ v1, u1 మైనస్ v1 క్యాన్సిల్, m2 క్యాన్సిల్, v2 మైనస్ u2, v2 మైనస్ u2 క్యాన్సిల్. సో ఫైనల్గా ఎవరు మిగిలారు చూడమ్మా. u1 ప్లస్ v1 మిగిలింది, ఇటువైపు v2 ప్లస్ u2 మిగిలిందమ్మా. ఇప్పుడు బిఫోర్ కొలిజన్ అంటే u1 u2 మొత్తం ఒకవైపు రాయండి, v1 v2 ఇంకొక వైపు రాయండి. సో దీనిని తీసుకురండి అమ్మా. ఏమవుతుంది? u1 మైనస్ u2 ఈజ్ ఈక్వల్స్ టు v2 మైనస్ v1. ఇది ఈక్వేషన్ 3 అమ్మ. u1 u2 అంటే బిఫోర్ కొలిజన్, v2 v1 అంటే ఆఫ్టర్ కొలిజన్. సో ఇక్కడ ఒక స్టేట్మెంట్ రాయాలి మనం. దేర్ఫోర్ ద రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచింగ్ బిఫోర్ కొలిజన్ అంటే కొలిజన్ జరగాలి అంటే రెండు అప్రోచ్ అవ్వాలి. సో ద రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచింగ్ బిఫోర్ కొలిజన్ ఈజ్ ఈక్వల్స్ టు ద రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ సపరేషన్ ఆఫ్టర్ కొలిజన్. ఈ స్టేట్మెంట్ రాయాలమ్మా. ఇంతవరకు అర్థమైందా? నెక్స్ట్ ఈక్వేషన్ 3 నుండి ఈ మైనస్ v1 తీసుకురానమ్మా. ప్లస్ అవుతుందా? దేర్ఫోర్ v2 ఈజ్ ఈక్వల్స్ టు u1 మైనస్ u2, ఇది తీసుకొస్తే ప్లస్ v1 అమ్మ. ఇప్పుడు ఈ వాల్యూని తీసుకువెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూటింగ్ ఇన్ 1 చూడండి ఏమవుతుందో. ఏంటి ఈక్వేషన్ 1? m1 ఇంటూ u1 మైనస్ v1 ఈజ్ ఈక్వల్స్ టు m2 ఇంటూ మా v2 మైనస్ u2నా. v2 అంటే ఎంత? u1 మైనస్ u2 ప్లస్ v1. సో ఇదంతా ఏంటి? v2 మైనస్ u2 రాయాలి కదమ్మా, మైనస్ u2. ఏమైనా డౌట్ ఉందా? ఈక్వేషన్ 3 నుండి ఈ మైనస్ v1 తీసుకొచ్చానమ్మా, ప్లస్ v1 అయిందా? సో u1 మైనస్ u2 ప్లస్ v1 అయింది. ఇప్పుడు ఆ వచ్చిన v2 వాల్యూని తీసుకువెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏంటి ఈక్వేషన్ 1? m1 ఇంటూ u1 మైనస్ v1, m2 ఇంటూ v2 మైనస్ u2. ఈ v2ని ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశానమ్మా. అర్థమైందా? నెక్స్ట్ మల్టిప్లై చేసేయండి. సో m1 u1 మైనస్ m1 v1. చాలా కేర్ఫుల్గా రాయాలి. పొరపాటుని u బదులు v రాశారంటే మొత్తం పోద్ది. అలాగే 1 బదులు 2 రాసినా కానీ మొత్తం డెరివేషన్ అంతా ప్రాబ్లం వస్తుంది. చాలా కేర్ఫుల్గా చేయాలి దీన్ని. లాస్ట్ ఇయర్ అడిగారు దీన్ని 8 మార్క్స్కి. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ మైనస్ u2 మైనస్ u2 అని ఉందమ్మా. ఏం రాయొచ్చు దాన్ని? మైనస్ 2u2 అని రాస్తాం. చూడండి డైరెక్ట్గా m2 ఇంటూ u1 మైనస్ 2m2 ఇంటూ u2 ప్లస్ m2 ఇంటూ v1. ఏం అర్థమైందా? నెక్స్ట్ చూడండి ఏం చేద్దాము. నెక్స్ట్ ఏం చేస్తారంటే u1లు u2లు ఒకవైపు రాయండి, మీకు v1 మాత్రమే ఉంటుంది. ఆ v1ని ఒకవైపు నోట్ చేయండి. ఇటు చూడండి ఒకసారి చెప్తాను నేను.
ఇక్కడ -m1v1 కదమ్మా, దీన్ని ఒక్కదాన్ని ఇటు తీసుకురండి. ఓకేనా? ఈ u1 ఇటువైపు తీసుకురండి, u2ని కూడా ఇటువైపు తీసుకురండి. చూడండి ఏమవుతుందో. ఫస్ట్ m1 u1 ఇది ఇటు వస్తే మైనసే కదమ్మా, -m2 u1 ఈ వాల్యూ తీసుకొస్తే ప్లస్ కదా, 2m2 ఇంటూ u2. సో అల్టిమేట్గా u1 u2లన్నీ ఒకవైపు రాస్తానమ్మా. ఇక ఎవరు మిగిలేరు? v1 మాత్రమే ఉంటుంది. ఆ v1 ఇంకొక వైపు రాయండి. సో ఇక్కడ ఇది తీసుకొస్తే ప్లస్ అవుతుందమ్మా, m1 v1 ప్లస్ m2 v1. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఈ రెంటిలో ఎవరు కామన్ ఉన్నారు? u1 కామన్గా ఉందమ్మా. ఆ u1ని కామన్ తీసేయండి. ఇక్కడ v1 కామన్గా ఉంటుంది, ఆ v1ని కామన్ తీసేయండి. చూడండి ఏమవుతుందో. m1 మైనస్ m2 ఇంటూ u1 ప్లస్ 2m2 ఇంటూ u2. ఏదమ్మా, u1ని u2ని కాస్త సపరేట్ చేస్తాను అంతే. ఇక్కడ v1 కామన్ ఉందా, v1ని కామన్ తీస్తే m1 ప్లస్ m2. సో మనకు ఆ v1 కావాలమ్మా, అదే మన ఆన్సర్. v1 ఈక్వల్స్ టు ఇంటూ వేరేట్ తీసుకొస్తే ఏమవుతుంది? బయ్యేనా. దేర్ ఫోర్ v1 ఈజ్ ఈక్వల్స్ టు m1 మైనస్ m2 బై m1 ప్లస్ m2 ఇంటూ u1 ప్లస్ 2m2 బై m1 ప్లస్ m2 ఇంటూ u2. ఇదమ్మా v1. ఎంత? ఇది ఈక్వేషన్ 4. అర్థమైందా? దీనిలో కష్టమే ఉండదు, చిన్న డెరివేషన్. ఇప్పుడు ఇందాక ఎలా అయితే మనం థర్డ్ ఈక్వేషన్ నుంచి v2 వాల్యూ నోట్ చేసామో, ఈసారి -v1 రాస్తున్నానమ్మా. చూడు ఏమవుతుందో. సో ఈ నెక్స్ట్ v2 ఫైండ్ అవుట్ చేయాలి, అదే మన ఆన్సర్. ఫ్రమ్ ఈక్వేషన్ 3 -v1 ఈజ్ ఈక్వల్స్ టు, ఇటు చూడమ్మా ఒకసారి, ఈ v2 ఒక్కదాన్ని ఇటు తీసుకురండి. మైనస్ అవుతుందా? చూడండి, u1 మైనస్ u2 మైనస్ v2. ఇప్పుడు ఈ -v1 వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ -v1 ఉంది కదమ్మా, దీని ప్లేస్లో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయండి. చూడండి ఏమవుతుందో. ఫ్రమ్ 1 m1 ఇంటూ u1 -v1 అంటే ఆల్రెడీ ఉందమ్మా, ఆ -v1లో ఆ వాల్యూ మొత్తం సబ్స్టిట్యూట్ చేసేయండి. ప్లస్ u1 మైనస్ u2 మైనస్ v2 ఈజ్ ఈక్వల్స్ టు m2 ఇంటూ v2 మైనస్ u2. అర్థమైందా? డెరివేషన్ లెందీగా ఉన్నా కానీ ఈజీ, దీనిలో పెద్ద కష్టమే ఉండదు, సింపుల్. ఒక 2-3 టైమ్స్ మీరు డెరివేషన్ ప్రాక్టీస్ చేస్తారంటే ఈజీగా అయిపోద్ది. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఇదే ఇస్తున్నారమ్మా. ఇక్కడ చూడండి, ఇక్కడ u1 ప్లస్ u1 అని ఉందమ్మా. ఎంత? u1 ప్లస్ u1 అంటే 2u1. డైరెక్ట్ మల్టిప్లై చేసేయండి. సో 2 ఇంటూ m1 ఇంటూ u1 మైనస్ m1 u2 మైనస్ m1 v2. m1తో ఆ వాల్యూ మొత్తాన్ని మల్టిప్లై చేసేయండి. అలాగే ఇటువైపు m2 v2 మైనస్ m2 u2 అమ్మ. సేమ్ ఇందాకట్లాగానే u1 u2లు మొత్తం ఒకవైపు రాయండి, v2ని మాత్రమే ఇంకొక వైపు తీసుకెళ్ళండి. చూడండి ఏమవుతుందో. చూడమ్మా, ఇక్కడ ఇదిగో v2 ఉంది, ఈ v2 ఒక్కదాన్ని ఇటు తీసుకురండి, ఇక్కడ u2 ఇటు తీసుకురండి అమ్మ. అయిపోయింది. చూడండి ఏమవుతుందో. 2m1 ఇంటూ u1 మైనస్ ఎంత? ఇది m1 u2, దీన్ని తీసుకొస్తే ప్లస్ కదమ్మా, ప్లస్ m2 u2 ఈజ్ ఈక్వల్స్ టు, ఈ వాల్యూని తీసుకువెళ్తే ప్లస్ అని చెప్పానమ్మా, m1 v2 ప్లస్ m2 v2. ఈ రెండింటిలో u2 కామన్ ఉందా, ఆ u2 కామన్ తీసేయండి. సో 2m1 ఇంటూ u1, ఇది కామన్ తీస్తున్నానమ్మా, m2 మైనస్ m1 ఇంటూ u2. ఈ రెంటిలో v2 కామన్ ఉందా,
ఆ V2 కామన్ తీసేయండి. సో M1 ప్లస్ M2 ఇంటూ V2. మా అర్థమైంది ఆ స్టెప్పు. ఇక్కడేమో U2 కామన్గా ఉందమ్మా, ఇక్కడ V2 కామన్గా ఉంది. ఆ కామన్గా ఉన్న టర్మ్స్ని కామన్ తీసాను. సో అల్టిమేట్గా మనకు V2 కావాలి, ఆ ఇంటూ వాల్యూ తీసుకొస్తే బై అవుతుంది. దేర్ఫోర్ V2 ఈజ్ ఈక్వల్స్ టు 2M1 బై M1 ప్లస్ M2 ఇంటూ U1 ప్లస్ M2 మైనస్ M1 బై M1 ప్లస్ M2 ఇంటూ U2. ఇదమ్మా ఫైనల్ ఆన్సర్. సో ఈ డెరివేషన్ మొత్తం రాస్తే 8 మార్క్స్. ఏం డౌట్ ఉందా? అర్థమైందమ్మా? నోట్ చేసుకోండి జాగ్రత్తగా.